గాదా రవిబాబు, ఊరు రుద్రపకోట. మాకు ఆర్&ఆర్ ప్యాకేజీ పూర్తిగా ఇచ్చేశారు. కొన్ని ఇంకొక 60-70 ఇళ్ళకి ఇళ్ళ ప్యాకేజీ వరకే ఇవ్వాలి. మాకు సల్లవారుగుడి కాలనీ అని చూపించారు. కొన్ని ఇళ్ళు పూర్తయినాయి కానీ కొన్ని ఇళ్ళు పూర్తి కాలేదు ఇంతవరకు. మేము స్థలాలకు పెట్టుకున్నాం. ఆ స్థలాలు ఒకప్పుడు చూపెట్టారు, మళ్ళీ వాటికి పెండింగ్ వచ్చి అన్నదమ్ములు పెండింగ్ వచ్చింది, అది కోర్టుకి వేశారు, అది ఇదని చెప్పుకొచ్చారు. అది నిజమెంతో ఉట్టిదంతో మాకైతే తెలియదు. మళ్ళీ మా స్థలాలు మాకు చూపెట్టి ఉంచితే మేము అక్కడికి పోయి ఏ రేకుల షెడ్డో ఏదో వేసుకొని అక్కడ బతకగలుగుదాం. ఇక్కడైతే ఈ గోదావరికి ఇప్పుడు మళ్ళీ గోదావరి ఒడ్డుకి పోయి చూసి వస్తున్నాం. ఎందుకంటే ఎంత లెక్క వచ్చింది, ఇంకెంత వస్తుంది ఏమిటి అన్న భయం. ఇప్పుడు గోదావరి వచ్చిందంటే మళ్ళీ మేము అడవికి వెళ్ళాలి. ఇంతవరకు మాకు ఎక్కడ ఏమీ చూపెట్టలేదు. ప్రభుత్వం కానీ ఏమి చూపెట్టలేదు, అధికారులు కానీ మాకు ఇంతవరకు ఏమీ చూపెట్టలేదు. మన కలెక్టర్ గారు వచ్చారు, మీకు అక్కడ ఇస్తామని చెప్పారు, కానీ ఏ అధికారి వచ్చి మమ్మల్ని ఫలానా చోటకి మిమ్మల్ని షిఫ్ట్ చేస్తున్నామని కానీ చెప్పలేదు. ఇదండి మా గ్రామం పరిస్థితి, మా పరిస్థితి. మాకు అక్కడ అక్కడ కాలనీ కాడ మాకు ఇల్లు ఇచ్చేసి మేము అక్కడికి వెళ్ళిపోవటానికి సిద్ధం. ఏ ఊర్లు ఇచ్చారు? సల్లవారుగుడం. ఆ స్థలాలు పెండింగ్ వచ్చిందని చెప్పారు. ఆ మధ్య క్లియర్ అయిపోయినాయి అన్నారు. తాడువాయి దగ్గర అండి. మళ్ళీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పారు. ఆ స్థలాలు ఇంతవరకు మళ్ళీ మాకు చూపెట్టలేదు. చూపెడతాం మీకు పట్టాలు కానీ పూర్తి అయినాయి, పట్టాలు ఇస్తామన్నారు. ఏ పట్టాలు రాలేదు, ఎవరు ఏ అధికారి రాలేదు. మిమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేస్తామని కానీ చెప్పలేదు. సుమారు ఇక్కడ ఉన్నాయండి కార్డులు అయితే మాత్రం 390 కార్డులు ఉంటాయండి. అయితే ఇక్కడ రెగ్యులర్గా ఉండేది మాత్రం ఒక 260-70 కుటుంబాలు ఉంటాయండి. మిగతా వాళ్ళందరూ కొంత మేరకు వెళ్ళిపోయారు. అదండి.